Audio Jungle. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కూడా 35-40 వేల కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతులు ఇచ్చి ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిన తర్వాత అంగట్లో అన్ని ఉన్నా అల్లున్నోట్లో శనుందంటారు. నిజంగా చెప్పానంటే అన్నిటికన్నా పెద్ద శాపం పాలమూరు రైతాంగానికి, పాలమూరు ప్రజలకి వేరెవరో కాదు, కేవలం ఈ జిల్లాలో పుట్టిన దౌర్భాగ్యపు కాంగ్రెస్ నాయకులు అని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పవన్ కుమార్ రెడ్డి అనే ఒక నాయకుడు దేవరకద్ర నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి, కొల్లాపూర్ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి. వీళ్ళు ముంగట కనబట్టోళ్ళు తోలుబొమ్మల ఆటలో, వీళ్ళు ముంగట కనబడే తోలుబొమ్మలు. వెనుక ఉండి ఆడిస్తున్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు, ఈ జిల్లా నాయకులు. వాళ్ళే వెనుక ఉండి ఆడించుకుంటూ, వాళ్ళ భయం ఒకటే, నీళ్ళు వచ్చినాయనుకో కేసీఆర్ గారు ఇంటింటికి నల్లాది పంగని నీళ్ళు ఇచ్చి పొలాలకు నీళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళ కిందికి కూడా నీళ్ళు వస్తాయి కదా, అది వాళ్ళ భయం. పుట్టగతులు లేకుండా పోతారనే భయంతో, రాజకీయంగా అడ్రస్ లేకుండా పోతారనే భయంతో ఈరోజు పాలమూరు రైతాంగం నోట్లో మట్టి కొడుతున్నది కాంగ్రెస్ నాయకులే అని చెప్పి సందర్భంగా మళ్ళొక్కసారి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది సామాన్యమైన ద్రోహం కాదు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడేమో నీళ్ళు ఇయ్యరు, పాలమూరు ప్రజల కన్నీళ్లు తుడవరు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం వచ్చి కేసీఆర్ గారు వచ్చి ఆ ప్రయత్నం చేస్తుంటే వాళ్లకు కడుపు మండుతున్నది, భయమైతున్నది. అందుకే మళ్ళీ ఒకసారి అవసరమైతే పాలమూరు రైతుల గొంతు కోసైనా సరే అధికారం కావాలనే లక్ష్యంతో ఈరోజు ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నది వేరెవరో కాదు, ఈ జిల్లా కాంగ్రెస్ నాయకులే అని చెప్పి బల్లగుద్ది మరీ చెప్తా ఉన్నా. ఇందులో వాళ్ళకేమైనా ధైర్యం ఉంటే నేను చెప్పేది తప్పని చెప్పి వాళ్ళు ముందుకు రావాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. నిజంగా ఈ జిల్లా బిడ్డగా మీ జిల్లా మంత్రివర్యులు కృష్ణారావు గారు కానీ, లక్ష్మారెడ్డి గారు కానీ, జితేందర్ రెడ్డి గారు కానీ, అంజయ్ యాదవ్ గారు కానీ అహర్నిశలు కష్టపడతా ఉన్నారు. కొందుర్గు ప్రాంతంలో లక్ష్మీదేవపల్లి రిజర్వాయర్ ఏదైతే కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి చెప్తా ఉన్నారో 8-9-10 ఏళ్ల నుంచి అది కావాలని చెప్పి అంజయ్య గారు కూడా కాలికి బల్పం కట్టుకొని తిరిగినాడు. కానీ బాధాకరమైన పరిస్థితి, కాంగ్రెస్ వాళ్ళే కేసులు వేస్తారు. ఆఖరికి చచ్చిపోయిన వాళ్ళ పేరు మీద కూడా కేసులు వేసినారే, చచ్చిపోయిన వాళ్ళ పేర్లు కూడా పెట్టి వాళ్ళ దొంగ వేలు ముద్రలు పెట్టి వాళ్ళ పేరు మీద కూడా కేసులు వేసినారు. అంత దౌర్భాగ్య పనులు చేసి అక్కడనేమో నీళ్లు రాకుండా, ఎక్కడి నుంచి అయితే నీళ్లు తీసుకురావాలనో శ్రీశైలం నుంచి అక్కడనేమో గొల్లెం పెడతారు, ఇక్కడికి వచ్చేమో లక్ష్మీదేవపల్లి రిజర్వాయర్ ఏదైనా కూడా పాదయాత్ర చేస్తాడు. అంటే కడుపులో గుడ్డేది నువ్వే, నోట్ల పిప్పర్మెంట్ పెట్టినట్టు మాట్లాడేది నువ్వే. ఇదేనా నీతి? ఈసారి షాద్ నగర్ లో ఎవరైనా కాంగ్రెస్ నాయకుడు లక్ష్మీదేవపల్లి సంగతి ఏంటంటే మీరు అడగండి, వాళ్ళని ఆ కేసుల సంగతి ఏంద్రా నాయన అని అడగండి. మీరేసిన కేసులు ఎంత తీసుకోండి, పవన్ కుమార్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి వాళ్ళ వెనుక ఉన్న పెద్ద నాయకులు మీ దొంగ నాటకాలు కట్టి పెట్టండి అని చెప్పి నిలదీయవలసిన అవసరం కూడా ఉన్నది. చెరువులు బాగు చేస్తే మిషన్ కాకతీయ రూపంలో కడుపు మంట, నీళ్ళిస్తే తాగునీరిస్తే కడుపు మంట, సాగునీరిస్తే కడుపు మంట. ఒక్కసారి షాద్ నగర్ ప్రాంతంలో ఏమేం ప్రచారాలు చేసిండ్రో తెలంగాణ రాకముందు మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా. ఇదే కాంగ్రెస్ నాయకులు తెలంగాణ వస్తే ఈ ప్రాంతం మొత్తం అడుగునాశనం అవుతుంది, భూముల ధరలు పడిపోతాయి, నీళ్లు కాదు కదా ఇక్కడ ఎవరు ఉండరు, అట్లాంటి పరిస్థితి వస్తుంది, ఉన్న పెట్టుబడులు కూడా పోతాయి, పరిశ్రమలు కూడా పోతాయి అని చెప్పి నానా రకాల ప్రచారం చేసినారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.